హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి పందలపాక అప్పారావు గారి బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనం ఆ రెసిపీని ట్రై చేద్దాం. ఫస్ట్ ముందుగా మనం గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ అనేవి వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక ఇంకా ఒక చెక్క, ఇంకా 2 మిరియాలు, కొంచెం సాజీరా, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకుని వాటర్ అనేవి మూత పెట్టేసుకుని బాగా మరగనివ్వాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, బాగా మరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనం చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలన్నమాట. చికెన్ని మనం అంత బాగా ఉడకనిద్దాము. మూత పెట్టేసుకుందాం. కలిపేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత తీసేద్దాం. చూసుకోండి ఒకసారి ఉడికిందా లేదా అనేది. చూసుకుని ఇలా వాటర్ లేకుండా చికెన్ తీసేసుకుందాం. తీసుకుని ఆ వాటర్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇప్పుడు మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. పలావ్కి 2 ఇలాచి, 3 లవంగా, ఇంకా చెక్క, కొంచెం సాజీరా, కొన్ని మిరియాలు యాడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పలావ్ ఇంకా చికెన్ ఫ్రై పీస్ కర్రీ అండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ బాగా వేగినాయి కదా, బాగా వేపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అవి వేగిన తర్వాత పొడుగా కోసుకున్న ఆనియన్స్ ఇంకా మధ్యలో చీరుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని చూడండి, ఆనియన్స్ మొత్తం ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఫ్రై చేసుకొని బాగా చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా అనేది యాడ్ చేసేసుకుందాం. లైట్గా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, బాగా మిక్స్ చేసేసుకొని చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకి బిర్యానీ రైస్ లైట్గా ఉంటుంది, పలావ్ కర్రీ అనేది కొంచెం హెవీగా, చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సేమ్ హోటల్లో తిన్న స్టైల్లోనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి పందలపాక బిర్యానీ రైస్. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వాటర్ అనేవి యాడ్ చేసుకుందాం. మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నామండి, అదే గ్లాసు వాటర్ అనేవి వేసుకుంటాం అనమాట. ఎక్స్ట్రా ఏం వేసుకోవద్దు, ఎందుకంటే దీనికి కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. బాగా మరిగిన తర్వాత తీసి మనం ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నామండి రైస్ని, బిర్యానీ రైస్. అవన్నీ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాము. ఒకటే గ్లాసు వాటర్ పోసానండి, ఎందుకంటే ఇది పొడిగా ఉండాలి బిర్యానీ రైస్. మరి ఎక్కువ వాటర్ పోసినా నానబెట్టాం కదండి, అందుకని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ వాటర్ అనేవి మనం ఇందాక చికెన్ ఉడకబెట్టాం కదా, ఆ వాటర్ వేసుకోవాలండి దీంట్లో. అప్పుడు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. చూసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి, కరెక్ట్ టేస్ట్ చూసుకోండి. మనం ఆల్రెడీ అక్కడ వాటర్లో కొంచెం సాల్ట్ పోసాం కదా, అందుకని కొంచెం తక్కువే పోసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ చికెన్ ఉడకబెట్టిన వాటర్ పోస్తేనే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. చూడండి, మొత్తం అంతా ఉడికిపోయింది కదా. ఒక
5 మినిట్స్ తర్వాత అలా తీసేద్దాం. మూత తీసేసి చూసుకుందాం. మొత్తం ఉడికిపోయింది. ఒక్కసారి మధ్యలో మిక్స్ చేసుకోండి, మీరు చూసుకుంటే తెలుస్తుంది అన్నమాట. ఒకసారి కలపాలండి, ఎక్కువసేపు కలిపినా బాగోదు. కరెక్ట్ క్వాంటిటీ వాటర్ వేసాం కాబట్టి బాగా ఉడుకుతుంది అనమాట. పొడి పొడిగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్కి ముందుగా పాన్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకునే ఆనియన్స్, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని చూడండి, మొత్తం అంతా అడిగంటకుండా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, మొత్తం అంతా బాగా కలుపుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం జీరా పౌడరు ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. జీలకర్ర పౌడర్ అనమాట, ఇంట్లో చేసుకున్నదండి. ఇంకా ధనియాల పౌడరు యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని కింద అడుగంటకుండా చూసుకోండి, బాగా కలుపుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఏంటంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేసేసుకుందాం. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ముక్కకంతా గ్రేవీ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తే అది కుదురుతుందో కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఇదైతే పర్ఫెక్ట్ ఉంటుందండి, ఎవరైనా తినగలుగుతారు. మనం కర్రీ రైస్లో కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. బాగా మిక్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందామండి. ఒక 2 రెబ్బలు అలా వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు 3 రెబ్బలు వేసుకోండి, కొంచెం వేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం అండి. కరివేపాకు వేస్తే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి, బాగా డీప్గా. చూడండి, మొత్తం అంతా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం అండి. ఇది మనం కొంచెం శొంఠి పౌడరు, ఇంకా రెండు లవంగాలు, ఇంకా చెక్క అవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్నామండి. ఆ మసాలా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకుందాం అండి. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు చూడండి, కర్రీ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం చికెన్ మసాలా అనేది యాడ్ చేసేసుకుందాం. బయట దొరికేది ఉంటుంది కదండి, ఇప్పుడు ఆచి కానీ ఏదైనా మీకు నచ్చే చికెన్ మసాలా ఉంటుంది కదా, ఎవరెస్ట్ కానీ ఏదైనా చికెన్ మసాలా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం.
బాగా మిక్స్ చేసుకుని బాగా కలిపేసుకుందామండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతే అండి, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో పెట్టండి. పలావ్ ఇంకా చికెన్ కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి, పొడి పొడిగా ప్లస్ రైస్ ఫ్రై పీస్ అనమాట చికెన్ బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.